ఫ్రెండ్స్, మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఏ కంపెనీ అంటే ఏ బ్రోకరేజ్ సంస్థ అయితే డీమ్యాట్ అకౌంట్ దేంట్లో ఓపెన్ చేసామో వాళ్ళది యాప్ ఉంటుంది. నేను వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ యూజ్ చేస్తున్నానండి. మోతీలాల్ ఓస్వాల్లో నాకు డీమ్యాట్ అకౌంట్ ఉంది. నేను చాలా యూజ్ చేశాను. చాలా ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బ్రోకరేజ్ సంస్థలు అనమాట. గ్రో అని, జిరోదా అని, అప్స్టాక్ అని, నియో అని, కొటక్ నియో అని, అండ్ బ్లింకెక్స్ అని చెప్పుకుంటూ పోతే ఏంజల్ వన్ అని చాలా ఉన్నాయి. కానీ మోతీలాల్ ఓస్వాల్ అనేది చాలా తక్కువ ట్యాక్స్ కట్ అవుతున్నాయి. ఇందులో చాలా బాగా ఉంది, ఎక్సలెంట్ ఉంది యాప్ ఇది. అందుకే నేను మోతీలాల్ ఓస్వాల్ యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు డిస్ప్లే కనబడుతుంది. ఇందులో మనకు మెయిన్గా ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ హోమ్ అని, అండ్ స్టాక్స్, అండ్ ఇక్కడ ఎఫ్ అండ్ ఓ, కమ్యూడిటీ, ఎంఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ కావాల్సిన మెయిన్ ఆప్షన్ ఏంటంటే, మనము ఒక కంపెనీ యొక్క స్టాక్స్ను కొనాలన్నా అమ్మాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టాక్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ దాని మీద ఇక్కడ హోమ్ పైన ఉంటే స్టాక్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే కొంచెం కిందికి రాగానే ఇక్కడ మనకు స్టాక్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను. టాప్ గెయినర్లో ఏమున్నాయి, టాప్ యూజర్లో ఏమున్నాయి, అండ్ 52 వీక్స్ హై ఏ స్టాక్స్ ఉన్నాయి, 52 వీక్ లోలో ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది దానిపైన క్లిక్ చేస్తుంటే మనకు కనిపిస్తుంటాయి. అండ్ వచ్చేసి ఇక్కడ టాప్ గెయినర్లో మనకు నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీ 50 చూడండి, నిఫ్టీ 50 అని, బ్యాంక్ నిఫ్టీ అని, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అని ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనకు నిఫ్టీ 500 స్టాక్స్ అనేది ఇక్కడ ఏవైతే టాప్ గెయినర్లు ఉన్నాయో ఒక 5 స్టాక్స్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టోటల్లో చూపిస్తుంది అనమాట, 5 స్టాక్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ స్టాక్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి అది మనం కొనాల్సిన పని లేదు. ఫస్ట్ ఇంకోటి ఏంది, సెకండ్ స్టాక్ కూడా ఎక్కువనే ఉంది. ఓకే, మీ ఇష్టం. అంటే నేను ఎక్కువ అమౌంట్ ఉన్నాయి కొనాలని కాదు, మన దగ్గర అమౌంట్ చూసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 500 ఒక 1000 ఉన్నాయనుకోండి, మీరు ఆ స్టాక్ను అసలు కూడా కొనలేరు. ఓకేనా. నేనేమంటున్నానంటే అంటే తక్కువ రేట్లో ఉన్న స్టాక్స్ కొనాలని నా ఉద్దేశం కాదు. అమౌంట్ దానికి సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రజెంట్ వచ్చేసి కసూర్ వైశ్య బ్యాంక్ ఎల్టీడీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఉంది కదా. ఈ స్టాక్ కొంచెం ఓకే, ఎంత ఉంది, 234.39 అంటే 234.39 పైసలు ట్రేడ్ అవుతుంది. ఎంత ఆల్రెడీ ఈరోజు ఎంత ఉంది గెయిన్లో, ప్లస్ 12 రూపీస్ 70 పైసా. ఓకే, ఇప్పటి వరకు 12 రూపాయలు ఒక షేరుకి వచ్చేసి ఒక స్టాక్ వాల్యూ 12 రూపాయలు పెరిగిందనమాట ఈరోజు. ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ను నేను ఏం చేయాలంటే బై చేయాలనుకుంటే ఏం చేయాలంటే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ వచ్చేసి ఏముంది, చార్ట్ అని ఉంది. ఓకేనా. అండ్ కొంచెం కిందికి రాగానే ఇక్కడ ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, ఇక్కడ క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్. మనకు మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ వచ్చేసి 5 అంటే టోటల్గా 5 రేట్ రేంజ్ అనమాట. ఓకేనా. ఎంతమంది ఏ రేట్లో కొంటున్నారు అనేది ఇక్కడ అయితే మన మోతీలాల్ ఓస్వాల్ హైలైట్ ఏంటంటే 50 అంటే ఏ రేటు కొంటూ 50 డెప్త్ వరకు కూడా చూపిస్తున్నది అనమాట. ఇంకా ఏ యాప్లో కూడా ఇలా చూపించదు, కేవలం ఒక 5 రేట్లు మాత్రమే చూపిస్తుంది అనమాట ఎక్కడైనా కూడా. చూడండి, ఇక్కడ వచ్చేసి 2,98,921 అంటే 2,98,920 మంది కొనడానికి రెడీగా ఉన్నారనమాట ఈ స్టాక్ను. ఓకేనా. బిడ్ అంటారు దాన్ని. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏముంది, పక్కకు ఆస్క్ ఉంది కదా, ఇక్కడ వీళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారనమాట. ఎంత, 4,84,108 మంది అమ్మడానికి రెడీ ఉన్నారనమాట. ఏ రేట్ల కాడ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఏ రేట్లకి ఎంతమంది అమ్మాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఉన్నది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మెంబర్స్ 234.01 పైసా దగ్గర కొనాలనుకుంటున్నారు. ఇక చూడండి, ఎప్పటికప్పుడు సెకండ్కి ఒకసారి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్లీ రేట్ ఉండదు అనమాట, ఇలా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం చెప్తున్నాను, ఇక్కడ 234.35 పైసలకు అమ్మాలనుకుంటున్నారు అనమాట. ఎంత ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది కదా, మన ఎప్పటికప్పుడు స్క్రోల్ అవుతుంటుంది అనమాట, అప్డేట్ అవుతుంటుంది బ్లింక్, అది లైవ్ కాబట్టి. ఓకే, వచ్చేసాం. కొంచెం కిందికి రాగానే ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెల్ అని, బై అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మనము ఇప్పుడు ఈ స్టాక్ను కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా
సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చార్ట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు చార్ట్ ఓపెన్ చేయాలంటే చూడాలి కొంచెం ఆ స్టాకు పెరుగుతుందా పడుతుందా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అది ఏ విధంగా సార్ అంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అసలు ఎలా చూడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా యాప్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఇండికేటర్స్ అవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఏం అర్థం కాదు మీకు, కాబట్టి ఆ తర్వాత వీడియోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ స్టాక్ చూడండి సార్, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మనకు. నేను అంటే కొన్ని ఇండికేటర్స్ పెట్టుకున్నాను, అది దాన్ని బట్టి స్టాక్స్ నేను కొనవచ్చా లేదనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మూవింగ్, సో నేను వచ్చేసి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నేను ఆర్ఎస్ఐ అని ఒకటి ఇండికేటర్ పెట్టుకున్నాను, విఐ అని ఒకటి, ఏడిఎక్స్ అని ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉంది, ఆర్ఎస్ఐ పెరుగుతుంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఆర్ఎస్ఐ పెరుగుతుంది. అండ్ వచ్చేసి వర్టెక్స్ ఇండెక్స్ కూడా ఓకే, అంటే ఇది మీకు అంత అర్థం కూడా కాదు, ఏడిఎక్స్ పడిపోతుంది. ఓకే, నేను ఈ స్టాక్స్ నేను ఏమనుకుంటున్నానంటే మీకోసం ఫస్ట్ ఒకసారి లైవ్లో బై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో నేను స్టాక్స్ను బై చేస్తాను ఫ్రెండ్స్. బై చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్గా బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఏమని డెలివరీ అని ఉన్నది, అండ్ వచ్చేసి ఇంట్రాడే అన్నది. డెలివరీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం స్టాక్స్ను కొని ఒక రోజు కంటే ఎక్కువ హోల్డ్ చేయగలిగితే దాన్ని డెలివరీ అంటే, దాన్ని సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ అని లాంగ్ టర్మ్ కానీ ఏదో మన ఇష్టం, అది ఒక రోజు నుంచి ఎక్కువ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, దాన్ని డెలివరీ అంటారు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ దాని పక్కన ఇది ఉంది కదా, ఇంట్రాడే ఉంది కదా. ఇంట్రాడే అంటే ఏం లేదంటే అదే రోజు స్టాక్స్ను కొని అదే రోజున అమ్మడాన్ని, లేదంటే అదే రోజు ఫస్ట్ అమ్మి తర్వాత అదే రోజు కొనడాన్ని, అంటే మొత్తానికి అయితే అదే రోజు కొని అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అన్నా, డే ట్రేడింగ్ అన్నా, సో ఇవన్నీ ఒకటే అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా. సో క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ తీసుకుంటావో ఎన్ని క్వాంటిటీ కావాలి అని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. మనకు నచ్చిన క్వాంటిటీని మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీ ప్లేస్లో. నేను ఎంత అంటే ఓకే, మనకి ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ ఏంటంటే చూడండి, నేను ఫస్ట్ 1 స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాను. ఒక స్టాకు అంటే ఒక క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా ఎక్సలెంట్ అబ్జర్వ్ చేయండి. చాలా చూడండి, ఇక్కడ స్టాక్ రేట్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, స్టాక్ ప్రైస్ 234.33 నడుస్తుంది, ట్రేడ్ అవుతుంది. అవునా. సో అయితే ఇంత రేట్ ఉంది కదా, మరి నేను ఒక స్టాక్ క్వాంటిటీ ఒకటి సెలెక్ట్ చేశాను కదా, ఒక క్వాంటిటీ మాత్రమే నేను బై చేయాలనుకుంటున్నాను కదా, ఇక్కడ క్లిక్ చేశాను కదా. సో ఒక్క క్వాంటిటీకి నాకు ఎంతలో పడుతుంది కాస్ట్, నాకు ఎంతలో వస్తుంది, నేను ఎంత అంటే నా దగ్గర ఎంత ఉంటే నేను స్టాక్ కొనగలను. చూడండి, ఇక్కడ ₹46.87 ఉంటే నేను కొనగలను. మరి 200, మరి సార్ మరి ఇక్కడ 234 ఉంది కదా రేటు, మీరు ఇంత తక్కువ ఎలా కొంటున్నారంటే, సో ఏ బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ సంస్థలు మనకు సో మార్జిన్ ఇస్తాయి అన్నమాట. మార్జిన్ అంటే ఏం లేదు, లోన్ కింద అనుకోవచ్చు. అంటే అప్పుడే మనం కొని అప్పుడే అమ్ముతున్నాం కాబట్టి మనకు మార్జిన్ 5x మార్జిన్, 4x మార్జిన్, అంటే మన ఉన్న డబ్బులకు సో ఇంకొక 5 రేట్లు ఎక్కువ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, 46x5 కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఆ విధంగా వస్తుంది దగ్గర 200. అంటే కాబట్టి అంటే మనం ఒక స్టాక్ కొనాలంటే మనకు వాడు ఒక 5x మార్జిన్ ఇస్తాడు బ్రోకరేజ్ సంస్థ వాడు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టాక్ కొన్నాను కాబట్టి మరి ఎందుకు ఒక స్టాక్ కాకుండా ఒక 100 స్టాక్స్ కొంటాను. 100 స్టాక్స్కి నాకు ఎంత పడుతుంది చూడండి. ఫస్ట్ మీరు 100 స్టాక్స్ కొనాలని నా ఉద్దేశం కాదు. ఓకే, అంత వద్దులే, 10 స్టాక్స్ కొందాం. 10 స్టాక్స్ కొంటే చూడండి సింపుల్, ఇక్కడ మనకి ఎంత అమౌంట్ తగులుతుంది సార్. చూడండి, ఇక్కడ చూడండి $468.66 చూపిస్తుంది. ఓకేనా. నా దగ్గర ఫండ్ ఎంత ఉంది, దీనికి సరిపడా ఫండ్ ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, నాది ₹6,048 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి ఓకే, ఈజీగా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి లిమిట్ ఆర్డర్ అని, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. లిమిట్ ఆర్డర్ అని, మార్కెట్ ఆర్డర్ అని, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అని, ఇలా ఉంటాయి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ రేటుకు మీరు కొనాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రేట్ ఉంది కదా, సో ఈ రేటుకే కొనాలనుకుంటున్నారా,
లేకపోతే మీకు నచ్చిన రేటు, ఫర్ ఎగ్జాంపుల్ రేటు పడిపోతుంది కదా, అప్పుడు ఆ రేటు కొనాలనుకుంటే ఆ రేటు కొనచ్చు. లేదంటే నేను దాన్ని ఎస్ఎల్ ఆర్డర్ అంటనమాట. ఓకేనా, ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఇక్కడ ట్రిగ్గర్ ప్రైజ్ అని పెట్టుకోవచ్చు. ట్రిగ్గర్ ప్రైజు అండ్ వచ్చేసి ఇక్కడనేమో ఆర్డర్ ప్రైజ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ దగ్గర నేను ఎంత 230 రూపాయలకు అయితే నేను కొనగలను అని 230 పెట్టాలి. అండ్ వచ్చేసి కింద ట్రిగ్గర్ ప్రైజ్ ఉంది చూసారా, ట్రిగ్గర్ ప్రైజ్ అని. ఈ ట్రిగ్గర్ ప్రైస్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే 231 వచ్చినప్పుడు ట్రిగ్గర్ చేయంటే ఓకే ఎక్స్చేంజ్కి పంపించాలన్నమాట. కొనడానికి రెడీగా అని మనకు పంపించాల్సి ఉంటుంది, పంపిస్తాను అనమాట ఆటోమేటిక్గా అదే. కాబట్టి దాన్ని ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ అంటారు అనమాట. ఓకేనా, అలా కాకుండా మార్కెట్ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏ ఏ యొక్క వాల్యూ అంటే ఏ యొక్క ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుందో ఆ స్టాకు అది ఆటోమేటిక్గా ఆ యొక్క ధరకు కొనేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. దాన్ని అంటే ఇమీడియట్గా మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్డర్. ఓకేనా, అండ్ వచ్చేసి ఆ విధంగా లిమిట్ ఆర్డర్ అన్నా కూడా సేమ్. లిమిట్ ఆర్డర్ అంటే కూడా మనం నచ్చిన రేటు పెట్టేసుకొని మనము నచ్చిన ఆర్డర్ అది ఆ రేటుకు మనం ఆ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ అండి. ఇక్కడ చూడండి, లిమిట్ ఆర్డర్ అంటేనేమో మనకు నచ్చిన రేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడతా చూడండి, నేను మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ రేట్ ఉంది కదా ఫ్రెండ్స్, 234.50 ట్రేడ్ అవుతుంది కదా. నేను ఏంటంటే 200 లిమిట్ ఆర్డర్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 234 కాకుండా 230 పెడుతున్నాను. ఈ రేటుకి అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఆ యొక్క అని అన్ని పెడుతున్నాను. ఆ రేట్ ఎప్పుడైతే ఓకే అవుతుందో, మ్యాచ్ అవుతుందో, అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం బై చేస్తాం అనమాట. ఓకేనా, అలా కాకుండా మార్కెట్ అంటే ఇమ్మీడియట్గా బై చేస్తుంది. అది ఎప్పుడు ఏది రేట్ అయితే ట్రేడ్ అవుతుందో ఆ రేట్కే కొనేస్తుంది. అండ్ ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఈ రేటుకు కొని ఈ రేటుకు అమ్మేయాలని దానికి సంబంధించింది అనమాట. అంత డీప్గా మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. సో మీరు సింపుల్గా లిమిట్ ఆర్డర్ అని పెట్టుకోవాలా, మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్ ఆర్డర్ అని పెట్టుకోండి. లేకుంటే మీకోసం ఇప్పుడు మీకు స్పాట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి మార్కెట్ ఆర్డర్ పెడతాను. ఓకేనా, లాస్ వచ్చినా పర్వాలేదు. మార్కెట్ అంటే మార్కెట్ ఆర్డర్ ఎంత 234 ఇట్లా చేంజ్ అవుతుంది చూసారా పైన. మార్కెట్ ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడ మార్కెట్ ఆర్డర్లో ఈ మార్కెట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆ మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూసారా, ఆర్డర్ ప్లేస్ అయింది. అండ్ వచ్చేసి ఇక్కడ వ్యూ ఆర్డర్లోకి వెళ్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ మీకు ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి క్వాంటిటీ 10 క్వాంటిటీ కొన్నాను. అండ్ ఆర్డర్ ప్రైస్ వచ్చేసి నేను ఎంతంటే ఆర్డర్ ప్రైస్ 234.50 పెట్టాను. సో అంతకే ఆ 234 స్పాట్లో అప్పుడే అదే రేటు 234 అంటే మార్కెట్ ఆర్డర్ పెట్టింది కాబట్టి అదే రేటుకు ఆటోమేటిక్గా స్పాట్లో మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇక్కడ వ్యూ పొజిషన్ అనేది ఉంది కదా కింద, వ్యూ పొజిషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టోటల్గా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ టోటల్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఇక్కడ చూపిస్తుంది ఎంత ఉన్నది మనకు అమౌంట్ చూపిస్తుంది, లాభం అనేది ఇక్కడ నేనే చూపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఎంత ట్రేడ్ అవుతుంది అంటే ఎల్టీపీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎల్టీపీ ఉంది చూసారా, ఇక్కడ ఎల్టీపీ అండ్ దాని పక్కక రూపాయి సింబల్ 234.52 అని. అంటే ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనమాట. అంటే ఎప్పుడు సెకండ్కి ఒకసారి ట్రేడ్ చేంజ్ అవుతుంటుంది అది. సో అదనమాట. ఇక్కడ నాకు ఎంత వచ్చింది ఫ్రెండ్స్, నా ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నాను అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నది కదా 1 రూపీలో ప్రాఫిట్లో ఉన్నాను. సో నేను కేవలం 10 క్వాంటిటీస్ మాత్రమే కొన్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. ఓకేనా, సో కాబట్టి ఈ విధంగా తర్వాత ఓకే ఇది అయిపోయిన తర్వాత కూడా ఇట్లా వచ్చి మనం ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటుంది అనమాట. మనం మామూలుగా ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. మనం ఒకవేళ బ్యాక్ వెళ్ళిపోయినా కూడా క్లిక్ చేయగానే మనకు ఆర్డర్ చేసింది ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. ఇక్కడ పక్కన ఇక్కడ ఆర్డర్ ఉన్నది, నెక్స్ట్ పొజిషన్ ఉన్నది, ఇది మార్జిన్ ఉన్నది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే పొజిషన్ పైన క్లిక్ చేయగానే మనం ఎంత ప్రాఫిట్లో ఉన్నాం, ఎంత లాస్లో ఉన్నాం అనేది ఈజీగా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ ఇక్కడ నాకు ఎంత 1.70 లాస్లో ఉన్నాను అనమాట. ఓకేనా, ఓకే అది ఏమంటారు మనకు ఇక్కడ మనం ఒకవేళ మనం ఎప్పుడు అంటే ఇంకోటి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పొజిషన్లోకి వెళ్తాం కదా ఫ్రెండ్స్. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద
మనం ఏదైతే స్టాక్స్ కొన్నామో, ఏ కంపెనీ స్టాక్స్ కొన్నామో అది దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా, ఏముంది ఫ్రెండ్స్, యాడ్ స్టాప్ లాస్ అని ఉంది కదా. యాడ్ స్టాప్ లాస్ అనే దానిపైన క్లిక్ చేయండి. యాడ్ స్టాప్ లాస్ పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, యాడ్ స్టాప్ లాస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సేమ్ ఈ విధంగా వస్తే అంటే అర్థం ఏంటంటే, ఓకే 10 క్వాంటిటీస్ ఏ రేటుకు నువ్వు అమ్మాలనుకుంటున్నావు అంటుందన్నమాట. ఓకే, నేను మామూలుగా ఎందుకంటే స్టాక్స్ ₹234.50 కొన్నా కదా. సో ఆల్రెడీ స్టాక్ పడిపోతుంది అనుకోండి. స్టాప్ లాస్ పెట్టుకోవడం అంటే ఏం లేదు. ₹234.50 కొంటే నేను ₹234 ఎంత 45 పైసలకు నాకు అంటే మీకు అర్థం కావాలంటే మరి అంత ఓకే ₹234 అమ్మేసేయి అంటే నేను ఒక 50 పైసలే ఒక స్టాకు ఒక 50 పైసలు లాస్ అవుతాను, అంతకంటే ఎక్కువ లాస్ కాదలుచుకోలేదు అంటే 234 రాగానే అమ్మేసేయాలి అని నేను దానికి ఇచ్చాను అనుకోండి. అంటే కమాండ్ అంటే మనము పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ 234.10 ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలా, 234.10. సో ఇక్కడ ప్రైస్ దగ్గరనేమో 234 పెట్టాను, ట్రిగ్గర్ ప్రైస్ దగ్గరనేమో 234.10 పెట్టాను. ఎందుకు సార్ అలాగా అంటే, ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కూడా 234 పెట్టాను అనుకోండి, సెల్ అని కొట్టాను అనుకోండి, అవ్వదు. చూడండి పైన ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దెన్ లిమిట్ ప్రైస్ అని చూసారా. అంటే ఈ లిమిట్ ప్రైస్ ఏదైతే మనం పెట్టామో ఇంతకు రాగానే అమ్మేసాయని, దానికంటే ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాల. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ ప్రైస్ రాగానే అది ఎక్స్చేంజ్కి మనము మన యొక్క ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని మనకి దానికి ఎగ్జిక్యూట్ అని ఎక్స్చేంజ్కి పంపిస్తాం అనమాట. కాబట్టి దానికంటే ఈ యొక్క మనం ఏదైతే పైన పెట్టామో లిమిట్ ప్రైస్ అని, ఆ లిమిట్ ప్రైస్ కన్నా ఒక 10 పైసా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. 10 పైసా మినిమం ఈ లిమిట్ ప్రైస్ కన్నా ఇక్కడ పెట్టే ట్రిగ్గర్ ప్రైస్ అనేది 10 పైసా మినిమం 10 పైసా ఉండాలి. మీరు మ్యాక్సిమం తర్వాత మీరు అంటే 234.30 పైసలకు కాగానే అది ఎక్స్చేంజ్కి పంపి ఎగ్జిక్యూట్ అవ్వడానికి అని కూడా అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మినిమం 10 పైసా, దానికంటే మన పైన పెట్టిన ప్రైస్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టాం కదా, దీనికంటే 10 పైసా ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఇంకొక నేను 234.10 యాడ్ చేశాను. చేయగానే ఏం చేశాను, ఇప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి ఎందుకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంటే, ఆల్రెడీ ఆర్డర్ రిజెక్టెడ్ అంటే. ఎందుకు ఆర్డర్ రిజెక్టెడ్ అయిందంటే, నేను ఆల్రెడీ పెట్టేశాను కదా, మళ్ళీ చేంజ్ చేసేసరికంటే తీసుకోవట్లేదు అనమాట. చూడండి ఆటోమేటిక్గా నాది అనేది సేల్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్లో వెళ్తుంది. కాబట్టి నేను నేను ఏదైతే ఆర్డర్ పెట్టాను, నేను స్టాప్ లాస్ పెట్టాను కదా, ఆ స్టాప్ లాస్ అనేది రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది ఇక్కడ మనకు ఓకే మళ్ళీ పెడదాం. ఓకే రైట్, యాడ్ స్టాప్ లాస్ సింపుల్ 234.20 ఉంది కదా. సరే నేనేమంటారా 234 ఏమనుకోండి, పోనీ 234 పెట్టాను. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ప్రైస్ లేదు నాకు, స్పాట్లో దీనికి మొత్తం ఇది నేను పెట్టిన దానికి వెంటనే ఎగ్జిక్యూట్ పడిపోయి ఇంతకు రాగా, ఒకవేళ ఇంతకు పడిపోయిందంటే స్టాక్ పడిపోయిందనుకో, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కూడా మీరు లిమిట్ ప్రైస్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఎస్ఎల్ అని కూడా అక్కర్లేదనమాట. లిమిట్ ప్రైస్ పెట్టేసి చూడండి, నేను 234 పెట్టాను, ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాను, కనిపెడుతుంది కదా, ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నేను 234 పెట్టాను, పెట్టి సెల్ కొట్టాను, ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది. చూసారా, సెల్ అయిపోయింది. వ్యూ ఆర్డర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నేను ఎంత పెట్టాను చూడండి, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, 234కు ఆర్డర్ పెట్టాను, 234.14 అమ్మేసింది అనమాట. అంటే ఇంకా కొంచెం నాకు ఇంకా ఎక్కువ కొద్దిగా లాస్ తగ్గిందనమాట. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే, వివరంగా చెప్పాను, కొద్దిగా మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా కూడా, సో నాది ఫస్ట్ వీడియోనే కాబట్టి మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు బ్యాక్ వెళ్ళైనా సరే చూడండి. సో చాలా సింపుల్గా ట్రేడ్ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఎంత చూస్తుంది చూడండి, ₹3.60 వచ్చింది. అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అట్లా సింపుల్గా వెంటనే నేను ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మోతీలాల్ ఓస్వాల్ చాలా ఎక్సలెంట్గా ఉంది, ఈ యాప్ యూజ్ చేయండి.
సో ఇది ఫ్రెండ్స్, ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది చాలా ఎక్కువ లెంత్ అయింది.